కె ఉమామహేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి. రాష్ట్రంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ప్రకటించింది. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి పథకం ఈరోజు లక్షలాది మంది అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ నిరాశపరిచింది. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. తీరా చూస్తే ఈరోజు చిరుద్యోగులు ఉన్నటువంటి వాళ్ళకి, మీరు ప్రభుత్వ ఉద్యోగులు కనుక మీకు ఈ పథకం వర్తించదు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం వీరందరినీ కూడా తీవ్ర నిరాశకు గురి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ పొరపాటుని సరిదిద్దాలి. ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా చదువుకునే ప్రతి పిల్లవాడికి, ఆ కుటుంబానికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పైగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వారికి కూడా 2000 రూపాయల చొప్పున కట్ చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం 1000 రూపాయలు కట్ చేస్తే వీళ్ళు 2000 రూపాయలు కట్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని కూడా సరిదిద్దాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు జరిగినటువంటి తప్పుని సరిచేస్తామని చెప్తూనే ఈ తప్పులన్నిటికీ మాకేమి సంబంధం లేదు, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారమే, ఆ డీటెయిల్స్ ప్రకారమే మేము డబ్బులు ఇచ్చామని చెప్తున్నాం. మేము ఈ ప్రభుత్వాన్ని, మంత్రి లోకేష్ గారిని అడుగుతా ఉన్నాం. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకి ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయని సర్క్యులర్ ఇచ్చారు. గతంలో పారిశుద్ధ్య కార్మికులకు అమలైనవి. ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకు కూడా సంక్షేమ పథకాలు అమలు కాదు. మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? కాబట్టి జరిగిన తప్పులేంటి, ఎక్కడ తప్పులు జరిగింది, ఏం జరిగింది అనేది పరిగణలో తీసుకొని వెంటనే సరిదిద్దాలి. కార్మికులందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకే ఈరోజు 16వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. మున్సిపల్ కార్మికులు జిల్లా సదస్సులు, అట్లాగే 19వ తారీఖు బైక్ ర్యాలీలు, 18వ తారీఖు ప్రతి పట్టణంలో ప్రదర్శనలు, ధర్నాలతో పాటు ఈ నెల 23వ తేదీన జిల్లా కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో కూడా ధర్నాలు, ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలి. చిరుద్యోగులు ఉండేటువంటి వాళ్ళు, పేదలైనటువంటి స్కీమ్ వర్కర్లు కానీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా తల్లికి వందనంతో సహా అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. లేని పక్షంలో రాబోయే పరిణామాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.